సో హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త ఏఐ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మనం ఆగస్ట్ ఏఐ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఆగస్ట్ ఏఐ ఏంటంటే మన హెల్త్ గురించి పనిచేయడం జరుగుతుంది. చాలామంది చాలా ఏఐలు అయితే చూసారు. ఈ ఆగస్ట్ ఏఐ అన్నది మన హెల్త్ గురించి, ఓన్లీ హెల్త్ గురించే వర్క్ కావడం జరుగుతుంది. ఇది మనకి ఎటువంటి ఆన్సర్స్కి జవాబులు ఇస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 తలపోటుకి రిప్లై ఇస్తుంది. నెంబర్ 2 జ్వరానికి రిప్లై ఇస్తుంది. నెంబర్ 3 బ్యాక్ పెయిన్కి రిప్లై ఇస్తుంది. నెంబర్ 4 మనకి నీరసంగా ఉన్నా సరే రిప్లై ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనం ఎటువంటి ఇష్యూ ఉన్నా దాంతో మనం మాట్లాడి దాన్ని సజెషన్ అడిగితే ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడాలి, మనం ఎలా ఉండాలి ఏంటన్నది మనకి ఏఐ చెప్పడం జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను ముందుగా యాప్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేయట్లేదు. కింద మీకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఆ కాంటాక్ట్ మీరు హాయ్ అని పెడితే సరిపోద్ది. మనకి ఆ ఏఐ అన్నది రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేశాను. చూసారు కదా, ఆగస్ట్ ఏఐ. చూసారు కదా, ఆగస్ట్ ఏఐ. ఈ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కాంటాక్ట్ నెంబర్ అన్నది తీసుకోండి. ఓకే, నేను రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక 10 minutes బ్యాక్ నేను అడగడం జరిగింది. నాకు హెడేక్గా ఉంది, నాకు నీరసంగా ఉంది, ఇలా కొన్ని అడిగాను. అవి ఒకసారి చూపించి తర్వాత మనం ఏదైనా అడగడానికి ట్రై చేద్దాం. ఓకే, నేను రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేస్తున్నాను. బాగుంది. నేను ఎటువంటి కొత్త ఆహారం. 0 seconds elapsed. 0% slider. Play button. ఓకే, నేను ఏం అడిగానంటే వాయిస్ మెసేజ్ పెట్టి ఒకసారి ప్లే చేస్తున్నాను. చూడండి. నాకు ఫీవర్ వచ్చింది, నేను ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాలి? ఓకే, మీరు విన్నారు కదా, నాకు ఫీవర్ వచ్చింది, నేను ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాలి అని అడిగాను నేను ఈ ఏఐని. అదేమేమి రిప్లై ఇచ్చిందో చూద్దాం రండి. నేను రైట్ సైడ్ స్క్రోల్ చేస్తాను కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తాను. 0 seconds. అయ్యో, జ్వరం వచ్చిందా? మీరు ఇంకా ఏమైనా లక్షణాలు అనుభవిస్తున్నారా? ఉదాహరణకు చలి, దగ్గు లేదా శరీర నొప్పులు. 12:33 p.m. ఇక్కడ ఆల్రెడీ నన్ను అడిగింది, మీరు ఓన్లీ జ్వరంతోనే బాధపడుతున్నారా, లేదంటే చలి కానీ లేదా జలుబు కానీ ఉందా అని అడుగుతుంది. నాకు చలి లేదు, జలుబు లేదు, ఏమీ లేదని ఇచ్చాను నేను. ఒకసారి చూద్దాం. ఓన్లీ జ్వరం, నీరసంగా ఉంది. 12:33 p.m. delivered. అదే ఇవ్వగానే మనకేం రిప్లై ఇచ్చిందో చూద్దాం. సరే, మీకు జ్వరం మరియు నీరసం మాత్రమే ఉందా? మీరు ఇటీవల ఏదైనా కొత్త ఆహారం తీసుకున్నారా లేదా ప్రయాణం చేశారా? 12:34 p.m. ఇదేమడుగుతుంది, మీరు ఏమైనా కొత్త ఆహారం ఏమైనా తీసుకున్నారా లేదంటే ప్రయాణం ఏమైనా చేశారా అని అడుగుతుంది. నేను ఆన్సర్ ఇచ్చాను. నేను ఎటువంటి కొత్త ఆహారం తీసుకోలేదు అండ్ ప్రయాణం కూడా చేయలేదు. 12:34 p.m. delivered. నేను ఇచ్చిన ఆన్సర్ ఇది. అది ఇచ్చిన ఆన్సర్ చూద్దాం. సరే, మీరు ఏదైనా మందులు తీసుకుంటున్నారా లేదా మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని అడుగుతుంది. 12:34 p.m. మనకైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని ఇచ్చాను నేను. నేను ఏమి మందులు తీసుకోవడం లేదు, నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, జ్వరం ఒక్కటే ఉంది అని ఇచ్చాను నేను. 12:35 p.m. దాని రిప్లై చూద్దాం రండి. అర్థమైంది. మీరు తగినంత నీరు తాగుతున్నారా? డీహైడ్రేషన్ కూడా జ్వరం మరియు నీరసం కలిగించవచ్చు. ఓకే, 12:35 p.m. చాలా బాగా చెప్తుంది కదా. ఇట్లా నేను రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నాను. ఇంకేమేమి రిప్లై ఇచ్చిందో చూద్దాం. నేను తగినంత నీరు తాగుతున్నాను. 12:35 p.m. delivered. నేను తగినంత నీరు తాగుతున్నానని నేను మెసేజ్ పెట్టాను.
ఇప్పుడు ఏఐ ఏం రిప్లై ఇచ్చిందో చూద్దాం. అది మంచి విషయానికి మీరు పారాసిటమాల్ Paracetamol. టాబ్లెట్ తీసుకోవచ్చు. ఇది జ్వరం తగ్గించడంలో సహాయపడుతుంది. చూసారు కదా, దయచేసి ప్యాకేజింగ్ పై సూచించిన మోతాదును అనుసరించండి. అలాగే విశ్రాంతి తీసుకోండి మరియు మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఇంకా జ్వరం తగ్గకపోతే లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. 12:35 p.m. చూసారు కదా, అందరికీ తెలిసిందే జ్వరం తగ్గాలంటే పారాసెటమాల్ కంపల్సరీ వాడాల్సిందే. డాక్టర్లు కూడా మనకి ఇచ్చేది ఇదే పారాసెటమాలే. అండ్ ఏఐ కూడా మనకి పారాసెటమాల్ అన్నది సజెస్ట్ చేసింది. తర్వాత మీకు తగ్గకపోతే కంపల్సరీ మీరు వైద్యుని అయితే సంప్రదించండి అని అడుగుతుంది. ఓకే, ఇది ఏదైతే ఇవ్వాలనుకున్నదో మనకి ట్యాబ్లెట్స్ అన్నది సజెస్ట్ చేసింది. ఒకవేళ తగ్గకపోతే కంపల్సరీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటన్నమాట. నేనేమి ఇచ్చాను, ధన్యవాదాలు. 12:36 p.m. delivered. నేను ధన్యవాదాలని ఇచ్చాను. మీకు సహాయం చేయడం ఆనందంగా ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడాలని ఆశిస్తున్నాను. ఏదైనా అవసరం ఉంటే నన్ను సంప్రదించండి. 12:36 p.m. మనకి ఎట్లా రిప్లై ఇచ్చిందో, నాకు ఇది పెట్టే మెసేజ్లు చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక మనిషి ఎట్లయితే మాట్లాడతాడో అట్లా ఇది మాట్లాడడం జరుగుతుంది. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఏఐలు ఏమంటే మనం తప్పకుండా వీడియోస్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్స్ వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా వాళ్ళ ఒక్కలో ఉన్నప్పుడు ఎటువంటి జ్వరం వచ్చినా లేదా ఎటువంటి నీరసం వచ్చినా లేగలేని పరిస్థితులు అయితే ఉంటాయి వాళ్ళకి. అలాంటప్పుడు ఎవరో ఒకరిని ట్యాబ్లెట్స్ తీసుకురమ్మంటే వాళ్ళు ఏ ట్యాబ్లెట్స్ తీసుకురావాలో తెలియదు. అప్పుడు మీరు ఈ ఏఐని అడిగి ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవాలో ఒకసారి పేరు కనుక్కొని మీరు ఎవరితో అయితే ట్యాబ్లెట్స్ తెప్పించుకుంటున్నారో వాళ్ళని అడిగితే ఆ ట్యాబ్లెట్స్ తెచ్చిస్తారు మీకు. అప్పుడు మీకు తగ్గే అవకాశం ఉంది. ఓకే, చాలామంది కూడా ఇట్లాగే బాధపడుతున్నారు. మనకంటే పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారని నేను ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరేలాగా షేర్ చేయండి. తర్వాత ఏం మెసేజ్ పెట్టానో చూద్దాం రండి. సరే, 12:43 p.m. delivered. నేను సరే అని ఇచ్చాను. తర్వాత ఏమి ఇచ్చాను చూద్దాం. అండ్ ఏఐ ఇచ్చింది మనకి, బాగుంది. మీ ఆరోగ్యం గురించి ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడే ఉన్నాను. జాగ్రత్తగా ఉండండి. సంతోషంతో నవ్వుతున్న ముఖం. 12:44 p.m. చూసారు కదా, నేను ఇక్కడ ఉన్నాను. మీరు ఆరోగ్యం గురించి ఏమన్నా కనుక్కోవాలనుకుంటే నేను ఎక్కడ ఉన్నాను, నన్ను సంప్రదించాను అన్నట్టు పైన మెసేజ్ పెట్టింది, కిందేమో నవ్వుతా మనకి మెసేజ్ పెట్టింది. ఇట్లా ఈ ఏఐతో అన్నది మన సమస్య అన్నది చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని ఇస్తాను. ఓకే, Emoji. Attach but message text box. నేను వాడే తెలుగు కాబట్టి వాయిస్ ఇంపుట్ వాడుతున్నాను. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే, Text box. నేనైతే రాయడం జరిగింది కదా, సెండ్ చేస్తున్నాను. Send. సెండ్ అయితే చేశాను. సెండ్ చేసిన 2 seconds or 3 seconds ఆగాలి, మనకి రిప్లై అన్నది వస్తుంది. ఓకే, మనకి రిప్లై అన్నది రావడం జరిగింది. ఒకసారి చూద్దాం ఏం రిప్లై వచ్చిందో. అయ్యో, మీకు వెన్నునొప్పి ఎప్పుడు మొదలైంది? 1:09 p.m. చూసారు కదా ఎట్లా అంటుందో. అయ్యయ్యో, మీకు వెన్ను నొప్పి ఎప్పుడు మొదలైంది అని అడుగుతుంది. నాకు రాత్రి నుంచి అని చెప్తాను. Attach. నాకు రాత్రి నుంచే వస్తుంది. Text Okay. box. నేను ఆల్రెడీ టైప్ చేశాను, నాకు రాత్రి నుంచే వస్తుంది. నేను సెండ్ చేస్తున్నాను. Send. ఓకే, సెండ్ అయితే ఇచ్చాను. అది రిప్లై ఇస్తుంది చూద్దాం.
వెరీ యూజ్ఫుల్ వీడియో కాబట్టి చేయాల్సి వస్తుంది, లేదంటే ఇది షార్ట్ వీడియో కింద చేద్దాను. మన విజువల్ ఇంపేర్డ్ పీపుల్స్కి చాలా అవసరం ఇది. సరే, ఈ నొప్పి ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది? ఉదాహరణకు పై భాగం, మధ్య భాగం లేదా కింద భాగంలో ఉందా? 1:10 p.m. ఇది అడుగుతుంది మనకి ఏమని, పై భాగంలో నొప్పి వస్తుందా, కింద భాగంలో నొప్పి వస్తుందా, మధ్య భాగంలో నొప్పి వస్తుందా, ఇట్లా అడుగుతుంది. నేను కింద భాగం అని ఇస్తున్నాను. కింద నొప్పి వస్తుంది. Text Okay. box. అండ్ సెండ్ చేస్తున్నాను. Send. నేను కింద భాగం నొప్పి వస్తుందని ఇవ్వాల్సింది కింద నొప్పి వస్తుందని ఇచ్చాను. దీన్ని వేరే విధంగా అయితే తీసుకోవద్దు. అర్థమైంది. మీరు ఇటీవల ఏదైనా బరువైన వస్తువులు ఎత్తారా లేదా మీ వెన్ను మీద ఒత్తిడి పెట్టే పనులు చేశారా? 1:11 p.m. చూసారా ఏం అడుగుతుందో ఇది. మీరు ఏమైనా ఎత్తైన పనులు ఏమైనా చేశారా, లేదంటే బరువైన వస్తువు ఏమైనా పెట్టారా, సంథింగ్ అడుగుతుంది మనం. విన్నారు కదా మీరే. నేను ఎటువంటి పని చేయలేదని పెడతాను. నేను ఎటువంటి పని చేయలేదు. ఓకే, Text box. నేను సెండ్ చేస్తున్నాను. Send. ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత ఏదైనా మనం ఒక పని తీసుకున్నామంటే దాన్ని ముగించాలి కనుక మనకు ఆన్సర్ ఇస్తుంది. ఆన్సర్ తీసుకొని మనం వీడియోని అయితే క్లోజ్ చేసుకుందాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అంతవరకు లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ వస్తుంది. మీరు చూసుడు లేకుండా వేరే వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా యూట్యూబ్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ. సరే, మీరు నొప్పితో పాటు ఏదైనా ఇతర లక్షణాలను గమనించారా? ఉదాహరణకు కాళ్లలో నొప్పి లేదా నంగా అనిపించడం. 1:12 p.m. ఇది అడుగుతుంది మీకు ఉదాహరణకి ఏ నొప్పి వస్తుంది, అది ఒకటేనా లేదంటే దాంతోపాటు ఇంకేమన్నా అని అడుగుతుంది. లేదు నాకు నడుము నొప్పే వస్తుందని ఇస్తారు. లేదు నాకు నడుం నొప్పి వస్తుంది, ఇంకేమీ రావడం లేదు. ఓకే, నేను సెండ్ చేస్తున్నాను. Send. సెండ్ అయితే చేశాను. మనకి ఏం రిప్లై వస్తుందో చూద్దాం. అర్థం అవ్వాలి మీకు, ఇలాంటివన్నీ కూడా తెలియాలి. తెలియకపోతే మీరు పక్క వాళ్ళకి ఎట్లా చెప్తారు? చూద్దాం రిప్లై సరే, ఇచ్చింది. మీరు ఎక్కువసేపు కూర్చుని ఉన్నారా లేదా నిలబడి ఉన్నారా? 1:13 p.m. మీరు కూర్చుని ఉన్నారా నిలబడి ఉన్నారా ఎక్కువసేపు అని అడుగుతుంది. ఎందుకు ఇది అడుగుతుందంటే ఇప్పుడు డాక్టర్ ఎలా ప్రశ్నిస్తాడో ఇది కూడా అంతే, ఏఐ కూడా అలా ప్రశ్నించి అడుగుతుంది. ఇప్పుడు డాక్టర్ ఏదైనా మందులు రాయాలంటే ఎక్కడ నొప్పి వస్తుందమ్మా ఏంటని అడుగుతాడు కదా, ఇది కూడా అలా అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి విందాం మనం. సరే, మీరు ఎక్కువసేపు కూర్చుని ఉన్నారా లేదా నిలబడి ఉన్నారా? 1:13 p.m. Exit voice dictation. Exit button. Attack message text box. Emote. నేను కూర్చుని లేను, నుంచుని లేను. ఓకే, నేను ఇచ్చాను కదా, ఇది సెండ్ చేస్తున్నాను దీన్ని అయితే. Send. సో సారీ ఫ్రెండ్స్, కాల్ అయితే వచ్చింది మధ్యలో కట్ చేశాను. ఎందుకంటే మనం నెట్తో పని కాబట్టి ఫ్లైట్ మోడ్లో పెట్టలేము, అందువల్ల గమ్మును ముగించేస్తాను వీడియోని, గమ్మును క్లోజ్ చేస్తాను. అర్థమైంది. మీరు నొప్పిని తగ్గించడానికి వేడి లేదా చల్లని కాంప్రెస్ ప్రయత్నించారా? ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చు. 1:15 p.m. ఇదేమంటుందంటే మీరు వేడి నీళ్ళతో కానీ చల్ల నీళ్ళతో కానీ
కాపరం పెట్టారా అని అడుగుతుంది. అంటే ఇప్పుడు మనకి లైక్ ఎట్లా చెప్పాలంటే మీకు ఇప్పుడు వేడి నీళ్ళలో క్లాత్ ముంచి ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ కడుగుతారు కదా, అట్లా అన్నమాట. అట్లా ఏమైనా చేశారా అని అడుగుతుంది. మళ్ళీ ఒకసారి మనం విందాం మెసేజ్. అర్థమైంది. మీరు నొప్పిని తగ్గించడానికి వేడి లేదా చల్లని కాంప్రెస్ ప్రయత్నించారా? ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చు. అట్లా చేయడం వల్ల అంట మనకు కొంచెం ఉపశమనం కలిగించవచ్చు, అంటే కొంచెం నొప్పి తగ్గించవచ్చు. ఇది మనకి చాలా అచ్చ తెలుగులో ఇస్తుంది. నేను కూడా అచ్చ తెలుగులోనే మాట్లాడుతున్నాను అనుకోండి, ఎందుకంటే అందరికి అర్థం అవ్వాలి. చెయ్యలేదు అని ఇస్తాను. నేను చేయలేదు. ఓకే, నేను సెండ్ చేస్తున్నాను దీన్ని. నేను చేయలేదు, సెండ్ చేశాను. లైవ్లోనే చూపిస్తున్నాను మీకు, డోంట్ వర్రీ. ఎందుకంటే మీకు తెలియాలి కదా, నేను ఆ టెక్స్ట్ మెసేజ్ అయినా కాపీ చేసి సెండ్ చేసి ఇట్లా ఎందుకు. నేను అలాగే ఇస్తున్నాను, మీరు అలాగే ఇవ్వండి. మీ క్వేరీ అన్నది తెలుసుకోండి. సరే, మీరు నొప్పి తగ్గించడానికి సాధారణ పైన్ కిల్లర్ తీసుకోవచ్చు. ఉదాహరణకు పారాసిటమాల్. ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చు. మీరు ప్రయత్నించాలనుకుంటున్నారా? 1:16 p.m. ఇదేమడుగుతుందంటే పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చు లేదా పారాసిటమాల్ కూడా వాడుకోవచ్చు. ఇది కూడా కొంచెం ఉపశమనం కలిగిస్తుంది. అంటే పారాసిటమాల్ అన్నది అన్నిటికీ పనిచేస్తుంది. ఓకే, అండ్ ఇంకా ఉన్న ట్యాబ్లెట్స్ డోలో 65 డాట్ పారాసిటమాల్ ఇట్లా ట్యాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మనం జ్వరానికి కానీ రొంపకు కానీ నీరసానికి కానీ వాడతాం అన్నమాట. మళ్ళీ ఒకసారి దీనికి విని రిప్లై ఇద్దాం, చూడండి. సరే, మీరు నొప్పి తగ్గించడానికి సాధారణ పైన్ కిల్లర్ తీసుకోవచ్చు. ఉదాహరణకు పారాసిటమాల్. ఇది కొంత ఉపశమనం కలిగించవచ్చు. మీరు ప్రయత్నించాలనుకుంటున్నారా? నేను ప్రయత్నిస్తాను. ఓకే, నేను సెండ్ చేస్తున్నాను దీన్ని. నా వాయిస్ ఇన్పుట్ చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది నేను కోడింగ్ చేసింది కాబట్టి. రిప్లై ఇచ్చింది, చూద్దాం రండి. బాగుంది. మీరు వేడి లేదా చల్లని కాంప్రెస్ కూడా ప్రయత్నించవచ్చు. ఇది నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు నొప్పి తగ్గిన తర్వాత కూడా మీ వెన్ను మీద ఒత్తిడి తగ్గించడానికి కాస్త విశ్రాంతి తీసుకోండి. మీరు ఇంకా నొప్పి అనుభవిస్తే లేదా పరిస్థితి మెరుగుపడకపోతే వైద్యుడిని సంప్రదించండి. 1:18 p.m. voice message. చూసారా, మనకి అంత క్లారిటీ చెప్పింది ఇది. మీరు పెయిన్ కిల్లర్తో పాటు అండ్ ట్యాబ్లెట్స్ మీరు వేసుకోండి, లేకపోతే వద్దని చెప్పేసి ఆల్రెడీ అన్నది ఆయన పైన. నేను క్లారిటీ ఇవ్వలేదు మీకు. ట్రై చేస్తారా అని అడిగింది కదా. ఓకే, మీ ఇష్టం, అది మీరు ట్రై చేయొచ్చు, లేదా పెయిన్ కిల్లర్ వాడండి అంటుంది. నేను పెయిన్ కిల్లర్ వాడిన తర్వాత ఆయన తగ్గకపోతే ఈ హాట్ వాటర్ కానీ కూలింగ్ వాటర్ కానీ కాపడా పెట్టమంటుంది. అది కూడా మనకు కొంచెం నొప్పిని తగ్గిస్తుంది అంటుంది. అండ్ అలాగే అది తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమంటుంది. ఓకే, మీకు నచ్చిందా ఈ ఏఐ? నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి కొత్త వీడియోస్ గురించి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ 1K దగ్గరగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియో నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్.